చూడండి, ఇప్పటి వరకు మనం జాంగో ట్యుటోరియల్లో జాంగో ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి, అలాగే ఒక HTML టెంప్లెట్ని మన జాంగో ప్రాజెక్ట్లో ఎలా ఇన్హెరిట్ చేయొచ్చు అనేది సక్సెస్ఫుల్గా రన్ చేసి చూసాం. సో ఇలాగే జాంగో ప్రాజెక్ట్లో ఎప్పుడైనా మనం HTML పేజెస్ క్రియేట్ చేయాలంటే టెంప్లెట్స్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసి ఈ టెంప్లెట్స్ ఫోల్డర్ని సెట్టింగ్స్ లోపల, అంటే ఈ సెట్టింగ్స్ అనే ఫైల్ లోపల రిజిస్టర్ చేసిన తర్వాత మనకి కావాల్సినన్ని HTML పేజెస్ని ఈ టెంప్లెట్స్ అనే ఫోల్డర్ లోపల క్రియేట్ చేసుకోవచ్చు. ఈ HTML పేజెస్కి సంబంధించిన CSS లేదా జావా స్క్రిప్ట్ అంతా కూడా ఈ స్టాటిక్ అనే ఫోల్డర్ లోపల ఇండివిజువల్గా ఫైల్స్ క్రియేట్ చేస్తాం. అలాగే ఈ క్రియేట్ చేసిన CSS ఆర్ జావా స్క్రిప్ట్ ఫైల్స్ని HTML పేజెస్తో లింక్ చేస్తాం. సో ఇదంతా కూడా టోటల్గా ఫ్రంట్ ఎండ్ పార్ట్. అయితే జాంగోలో మనం మన అప్లికేషన్కి సంబంధించిన బ్యాక్ ఎండ్ కూడా డెవలప్ చేయొచ్చు. అండ్ ఈ బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ ప్రాసెస్లో మనం మల్టిపుల్ యాప్స్ క్రియేట్ చేయొచ్చు. అలా క్రియేట్ చేసిన యాప్స్లో ఉండే మోడల్స్ ద్వారా మనం డేటాబేస్లో కలెక్షన్స్ క్రియేట్ చేయొచ్చు. అలాగే సూపర్ యూజర్ ద్వారా అడ్మిన్ క్రియేట్ చేసి ఆ అడ్మిన్ డాష్బోర్డ్లో మల్టిపుల్ CRUD ఆపరేషన్స్ కూడా పర్ఫామ్ చేయొచ్చు. సో ఇప్పటి వరకు మనం జాంగో సపోర్ట్ చేసే MVT ఆర్కిటెక్చర్లో వ్యూస్ అండ్ టెంప్లెట్స్ కవర్ చేసాం కదా. ఇప్పుడు ఈ మోడల్స్ ఇంప్లిమెంట్ చేయడానికి మనం ఏ స్టెప్స్ ఫాలో అవ్వాలనేది 1 by 1 డీటెయిల్గా చూద్దాం. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సాటర్డే పేరుతో ఒక జాంగో ప్రాజెక్ట్ ఉంది. సో ఈ ప్రాజెక్ట్ రన్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ టెర్మినల్ ఓపెన్ చేసి ఈ టెర్మినల్ లోపల ముందుగా మనకున్న వర్చువల్ ఎన్వైర్న్మెంట్ని యాక్టివేట్ చేయాలి. ఇక్కడ డెమో VENV పేరుతో నాకు ఒక వర్చువల్ ఎన్వైర్న్మెంట్ ఉంది. సో ఇక్కడ టెర్మినల్లో డెమో VENV ట్యాబ్ హిట్ చేసిన తర్వాత స్క్రిప్ట్స్ /యాక్టివేట్ ఇలా యాక్టివేట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ సాటర్డే అనే ప్రాజెక్ట్ డైరెక్టరీలోకి, అంటే CD సాటర్డే ఇలా చేంజ్ డైరెక్టరీ తర్వాత ఇప్పుడు అప్లికేషన్ స్టార్ట్ చేయడానికి, అంటే రన్ చేయడానికి మనం యూజ్ చేసే కమాండ్ py manage.py run server ఎంటర్ హిట్ చేసిన తర్వాత ఇప్పుడు మన అప్లికేషన్ అనేది లోకల్ హోస్ట్ 8000లో రన్ అవుతుంది. సో ఇక్కడ బ్రౌజర్ ఓపెన్ చేసి ఇక్కడ లోకల్ హోస్ట్ 8000, ఇక్కడ మనకి ఏ పేరుతో రౌట్స్ ఉన్నాయనేది ఇక్కడ చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 8000/portfolio హిట్ చేసాం అనుకోండి, మనం ఇన్హెరిట్ చేసిన టెంప్లెట్ తాలూకా అవుట్పుట్ అనేది ఇక్కడ రెస్పాన్స్ కింద ఇలా చూపిస్తుంది. ఇది ఇంకా పేజ్ లోడ్ అవుతుంది. సో ఇది మన HTML టెంప్లెట్ నుంచి వస్తున్న రెస్పాన్స్. అయితే మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ఇలా ఈ HTML టెంప్లెట్స్ని మన ప్రాజెక్ట్లో యూజ్ చేయటం వల్ల ఉపయోగం ఏంటి అని. చూడండి, మన జాంగో ప్రాజెక్ట్స్లో మనకు నచ్చిన HTML టెంప్లెట్ యూజ్ చేస్తూ ఈ టెంప్లెట్లో ఉండే కంటెంట్ని మనం డైనమిక్గా ఒక డాష్బోర్డ్ ద్వారా మేనేజ్ చేయొచ్చు. దీన్నే కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటారు, అంటే CMS. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ టెంప్లెట్లో ఒక బ్యానర్ ఉంది. ఈ బ్యానర్లో డిఫరెంట్ ఇమేజెస్ ఉన్నాయి, అలాగే డిఫరెంట్ టెక్స్ట్ ఉంది, అలాగే డిఫరెంట్ కంటెంట్ ఉంది. ఇలాగా ఈ కంటెంట్ అంతటిని కూడా మనం ఇండివిజువల్గా ప్రతి పేజ్కి కావాలంటే ఒక్కొక్క యాప్ క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హోమ్ పేరుతో ఒక హోమ్ పేజ్ ఉంది, అలాగే స్టోరీ పేరుతో ఒక స్టోరీ పేజ్ ఉంది. ఇలాగ ప్రతి ఇండివిజువల్ పేజ్కి కావాలంటే మనం యాప్ క్రియేట్ చేసుకొని ఈ యాప్ క్రియేట్ చేసినప్పుడు మనకి ఏదైతే మోడల్ వస్తుందో ఈ మోడల్ ద్వారా డేటాని డేటాబేస్లోకి ఇన్సర్ట్ చేస్తూ ఒక అడ్మిన్ డాష్బోర్డ్ ద్వారా డేటాకు సంబంధించిన CRUD ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేయొచ్చు. ఇలాగ మనకి ఎన్నైనా సరే యాప్స్ కావాలంటే క్రియేట్ చేసుకోవచ్చు. ఆ యాప్స్ ద్వారా ఈ టెంప్లెట్లో ఉండే కంటెంట్ని మనం డైనమిక్గా మేనేజ్ చేయొచ్చు. సో ఈ టెంప్లెట్స్ వల్ల మనం ఇండివిజువల్గా HTML పేజెస్ క్రియేట్ చేస్తూ ఆ పేజెస్లో CSS అలాగే జావా స్క్రిప్ట్ సెపరేట్గా రాయాల్సిన అవసరం లేకుండా మనకి ఈ టెంప్లెట్లో ఉండే స్టైలింగ్ అండ్ జావా స్క్రిప్ట్ని ఫ్రంట్ ఎండ్లో మనం యూజ్ చేసుకోవడానికి ఈ HTML టెంప్లెట్స్ మనకు బాగా ఉపయోగపడతాయి. సో ముందుగా మనం ఒక యాప్ క్రియేట్ చేయడానికి మన అప్లికేషన్లో టెర్మినల్లో Ctrl+C హిట్ చేసి మన ప్రాజెక్ట్ని టర్మినేట్ చేసిన తర్వాత CLS, ఇక్కడ యాప్ క్రియేట్ చేయడానికి మనం యూజ్ చేసే కమాండ్ Django-admin స్పేస్ ఇచ్చిన తర్వాత స్టార్ట్ యాప్, తర్వాత మనకి ఈ యాప్కి ఏ పేరు పెడదాం అనుకుంటున్నామో ఆ పేరు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను హోమ్ పేరుతో ఒక యాప్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ Django-admin స్టార్ట్ యాప్ హోమ్ అని కమాండ్ హిట్ చేసి ఎంటర్ హిట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఈ సాటర్డే అనే ఫోల్డర్ లోపల చూడండి హోమ్ పేరుతో ఇక్కడ ఒక యాప్ అనేది క్రియేట్ అయింది. అలాగే ఇంకొక యాప్ క్రియేట్ చేయడానికి Django-admin స్పేస్ స్టార్ట్
యాప్, దీనికి స్టోరీ అని ఒక పేరు పెట్టారు. ఎంటర్ హిట్ చేస్తే ఈ సాటర్డే ఫోల్డర్ లోపల స్టార్ట్ యాప్ స్పెల్లింగ్ తప్పు రాసినట్టున్నాను, స్టోరీ పేరుతో ఒక యాప్ క్రియేట్ చేస్తున్నాను. చూడండి, స్టోరీ పేరుతో కూడా ఇంకొక యాప్ క్రియేట్ అయ్యింది. అయితే ప్రతి యాప్లోనే కూడా ఈ మైగ్రేషన్స్, దీంతో పాటు ఇక్కడ మోడల్స్ ఉంటుంది. అలాగే ఈ స్టోరీ యాప్లో కూడా చూడండి, ఇక్కడ మైగ్రేషన్స్ ఉన్నాయి, తర్వాత మోడల్స్ కూడా ఉంది. ఇలా యాప్స్ క్రియేట్ చేసిన తర్వాత మొదటగా మనం చేయాల్సిన పని ఏంటంటే, మనం క్రియేట్ చేసిన యాప్స్ని రిజిస్టర్ చేసుకోవటం. అంటే ఇక్కడ చూడండి, స్టోరీ పేరుతో హోమ్ పేరుతో యాప్స్ క్రియేట్ చేసాం కదా. ఇక్కడ మన పేరెంట్ ఫోల్డర్ సాటర్డే. ఈ సాటర్డే ఫోల్డర్ లోపల మనకి ఇక్కడ ఇంకొక సాటర్డే అని ఒక చైల్డ్ ఫోల్డర్ ఉంది. ఈ చైల్డ్ ఫోల్డర్ లోపల settings.py లోపల ఇక్కడ చూడండి ఇన్స్టాల్డ్ యాప్స్ అని ఉంది కదా. ఇక్కడ మన ప్రతి యాప్ని కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్టర్ చేసుకోవాలి. ఇలాగే మన సాటర్డే అనే ప్రాజెక్ట్ని రిజిస్టర్ చేసాం. ఇప్పుడు కొత్తగా ఒక యాప్ క్రియేట్ చేస్తున్నాం. దీనికి క్రియేట్ చేసాం, దాని పేరు హోమ్ ఒకటి, తర్వాత కామా ఇచ్చి ఎన్కోడ్స్లో స్టోరీ. ఇప్పుడు ఇలాగా రిజిస్టర్ చేసిన తర్వాత సేవ్ చేసి, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఈ హోమ్ యాప్కి సంబంధించి ఈ మోడల్ క్రియేట్ చేయడానికి చూడండి, ఈ హోమ్ యాప్ లోపల ఈ మోడల్స్లోకి వచ్చి ఈ మోడల్స్ ఫైల్ లోపల మనం డేటాబేస్లో క్రియేట్ చేసే కలెక్షన్స్, ఆ కలెక్షన్స్ లోపల ఏవైతే ప్రాపర్టీస్ ఉండాలో ఆ ప్రాపర్టీస్ తాలూకా స్కీమాని ఈ మోడల్స్ అనే ఈ ఫైల్ లోపల రాస్తాం. ఇక్కడ మనం మోడల్స్ డిఫైన్ చేసేటప్పుడు మనకి జాంగో ప్రొవైడ్ చేసే జాంగో ORM అనే ఆబ్జెక్ట్ రిలేషనల్ మ్యాపింగ్, ఇది మనకి బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి, జాంగో డాక్యుమెంటేషన్ లోపల మనం మేకింగ్ క్వైరీస్ అని ఉంది కదా. అంటే మనం డేటాతో డీల్ చేసేటప్పుడు ఆ డేటా ఏ టైప్ అయి ఉండాలి అండ్ మెథడ్స్ ఏవి యూజ్ చేయాలనేది ఈ ORMలో మనకి డీటెయిల్గా ఉంటుంది. ఇది కాకపోతే మనకి ChatGPT హెల్ప్ కూడా తీసుకొని ఈ ChatGPT ద్వారా ఈ మోడల్ లోపల ఏవైతే మనం ప్రాపర్టీస్ డిఫైన్ చేద్దాం అనుకుంటున్నామో వాటిని ChatGPT హెల్ప్తో కూడా మనం కోడ్ రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ChatGPTలో ఇక్కడ గివ్ మీ కోడ్ ఫర్ మోడల్ విత్ నేమ్ హోమ్ అండ్ ప్రాపర్టీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టైటిల్ అనే ప్రాపర్టీతో పాటు టైటిల్ అండ్ ఇమేజ్ అని రాశారు ఇన్ జాంగో. అంటే జాంగో ప్రాజెక్ట్ లోపల మోడల్ క్రియేట్ చేసి ఆ మోడల్కి హోమ్ అని పేరు పెట్టి, ఈ హోమ్ అనే ఈ మోడల్ లోపల మనకి టైటిల్ అండ్ ఇమేజ్ పేరుతో ప్రాపర్టీస్ కావాలి అని ఈ ChatGPTని కోడ్ అడిగితే, ఇక్కడ చూడండి ఈ models.py అనే ఈ ఫైల్ లోపల మనం ఏ కోడ్ అయితే రాయాలో ఆ కోడ్ ఇక్కడ ఉంది. అండ్ ఇక్కడ పిల్లో అనే పేరుతో ఉండే ఇమేజ్ని హ్యాండిల్ చేసేటప్పుడు పిల్లో అనే ప్యాకేజ్ని కూడా ఇన్స్టాల్ చేసుకోమని మనకి ఇక్కడ ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కోడ్ని ఇక్కడ నుంచి కాపీ చేశాను, ఈ మోడల్లో ఉండే కోడ్ని ఈ ఫైల్ లోపల ఈ కోడ్ని పేస్ట్ చేశాను. ఇప్పుడు ఈ మోడల్కి మనం పెట్టుకున్న పేరు హోమ్, ఈ కోడ్ అవసరం లేదు, ఇక్కడ నుంచి తీసేసి, అలాగే మన డేటాబేస్లో కలెక్షన్స్ హోమ్స్ పేరుతో ఒక కలెక్షన్ క్రియేట్ అవుతుంది. ఆ కలెక్షన్ లోపల టైటిల్ పేరుతో అండ్ ఇమేజ్ పేరుతో ఒక 2 ప్రాపర్టీస్ క్రియేట్ అవుతాయి. ఈ ప్రాపర్టీస్ తాలూకా టైప్ అనేది ఈ టైటిల్కి సంబంధించి క్యార్ ఫీల్డ్, అంటే ఈ టైటిల్ ప్రాపర్టీ 200 అంటే 200 వర్డ్స్ని మించి యాక్సెప్ట్ చేయదు. అలాగే ఈ ఇమేజ్ ప్రాపర్టీ అనేది సేవ్ చేసినప్పుడు, అంటే మనం ఇమేజెస్ అప్లోడ్ చేసినప్పుడు home_images పేరుతో ఒక ఫోల్డర్ క్రియేట్ అయ్యి ఆ ఫోల్డర్ లోపల మనం ఇమేజ్ ఏ పేరుతో అయితే అప్లోడ్ చేస్తామో ఆ పేరుతో ఈ home_images అనే ఫోల్డర్ లోపల సేవ్ అవుతుంది. అండ్ డేటాబేస్లో మన కలెక్షన్స్ ఈ టైటిల్ పేరుతో మనకి సేవ్ అవుతాయి. అంటే మనం కలెక్షన్స్ని చూసేటప్పుడు ఈ టైటిల్ పేరుతో మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇప్పుడు ఈ ఫైల్ని సేవ్ చేసి నెక్స్ట్ స్టెప్లో మనం క్రియేట్ చేసిన మోడల్ని రిజిస్టర్ చేయాలి. ఆ రిజిస్టర్ చేయటం కూడా మన యాప్ పేరు హోమ్ కదా. ఈ హోమ్ అనే ఫోల్డర్ లోపల చూడండి admin.py అని ఒక ఫైల్ ఉంది. ఈ ఫైల్ లోపలికి వచ్చి ఇక్కడ రిజిస్టర్ చేయడానికి మనం యూజ్ చేసేది admin.site.register. ఈ మెథడ్ ద్వారా మనం ఏ మోడల్ని అయితే రిజిస్టర్ చేద్దాం అనుకుంటున్నాం, ఇక్కడ మన మోడల్ పేరేంటి హోమ్ కాబట్టి ఈ రిజిస్టర్కి పెరాంథసిస్లో ఇలా హోమ్ అని పాస్ చేసి
ఈ పాస్ చేసేటప్పుడు ఈ హోమ్ని ఇంపోర్ట్ కూడా చేసుకోవాలి. కాబట్టి ఫ్రమ్ డాట్ మోడల్స్ అంటే ఈ డాట్ అనేది సేమ్ డైరెక్టరీ. ఈ సేమ్ డైరెక్టరీలో మనం మోడల్స్ అనే ఫోల్డర్ లోపల నుంచి ఇంపోర్ట్ హోమ్ ఈ మోడల్ని ఇలా ఇంపోర్ట్ చేసుకొని ఇలా రిజిస్టర్ చేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో మైగ్రేషన్స్ అంటే ఒక 2 కమాండ్స్ ఉంటాయి, మేక్ మైగ్రేషన్స్ అండ్ మైగ్రేట్ అని. ఇక్కడ మన టర్మినల్ ఓపెన్ చేసి అలాగే ఇంకొకటి మర్చిపోయాం, అదేంటంటే ఒక ప్యాకేజ్ని కూడా ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆ ప్యాకేజ్ అనేది పిల్లో. ఇక్కడ ఈ కమాండ్ ఇక్కడ నుంచి కాపీ చేసి అంటే పిప్ ఇన్స్టాల్ పిల్లో ఈ కాపీ చేసిన కమాండ్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత మైగ్రేట్ చేస్తాం. ఇది ఇన్స్టలేషన్లో ఉంది. తర్వాత మళ్ళీ మనం అప్లికేషన్ రన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు సక్సెస్ఫుల్గా ఇన్స్టలేషన్ కంప్లీట్ అయింది. ఇప్పుడు మన అప్లికేషన్ మళ్ళీ రన్ చేయడానికి py టర్మినల్ క్లియర్ చేసి py manage.py run server ఎంటర్ హిట్ చేసిన తర్వాత ఇప్పుడు మన అప్లికేషన్ అనేది రన్నింగ్లో ఉంటుంది. అయితే మనం ఏదైతే మోడల్ క్రియేట్ చేసామో వాటిని మైగ్రేట్ చేయడానికి ఇప్పుడు చూడండి యూ హ్యావ్ 18 అన్అప్లైడ్ మైగ్రేషన్స్ అని ఇలా ఒక ఎర్రర్ లాగా చూపిస్తుంది కదా రెడ్ కలర్లో. ఇవి పోవాలి అంటే మనల్ని మైగ్రేట్ చేయమంటుంది. సో ఇక్కడ మళ్ళీ ఒకసారి టర్మినేట్ చేసి ఇక్కడ మనం యూజ్ చేయాల్సిన ఫస్ట్ కమాండ్ పైథాన్ అంటే py manage.py ఫస్ట్ కమాండ్ మేక్ మైగ్రేషన్స్ ఇది కలిపే రాయాలి, MAKEMIGRATIONS మైగ్రేషన్స్. ఇప్పుడు సెకండ్ కమాండ్ కూడా ఒకసారి టర్మినల్ క్లియర్ చేసి పైథాన్ manage.py మైగ్రేట్ ఓన్లీ మైగ్రేట్ అని టైప్ చేసి ఎంటర్ హిట్ చేస్తే ఇప్పుడు అన్నీ సక్సెస్ఫుల్గా మైగ్రేట్ అయితే మనం ఒక అడ్మిన్ ప్యానెల్ క్రియేట్ చేసి అడ్మిన్ డాష్బోర్డ్ లోపల ఈ కలెక్షన్స్ అన్నీ చూడొచ్చు. సో ఇక్కడ చూడండి మనకి అన్ని మైగ్రేట్ అయ్యాయి. చూడండి ఇప్పుడు మన పాయింట్స్లో యాప్ క్రియేట్ చేసాం, మోడల్ క్రియేట్ చేసాం అండ్ మైగ్రేషన్స్ కూడా కంప్లీట్ చేసాం. ఇప్పుడు మన ఫోర్త్ స్టెప్ అడ్మిన్ అనేది క్రియేట్ చేయాలి. అంటే అడ్మిన్కి ఒక సూపర్ యూజర్ ఉంటుంది. ఆ సూపర్ యూజర్ ద్వారా ఒక అడ్మిన్కి లాగిన్ అండ్ పాస్వర్డ్ క్రియేట్ చేసి ఆ అడ్మిన్ డాష్బోర్డ్ లోపల క్రెడ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చు. సో ఇప్పుడు సూపర్ యూజర్ని క్రియేట్ చేయడానికి మన ప్రాజెక్ట్ లోపల ఈ సూపర్ యూజర్ని క్రియేట్ చేయడానికి కూడా ఒక కమాండ్ ఉంటుంది. ఆ కమాండ్ ఏంటంటే py manage.py క్రియేట్ సూపర్ యూజర్ ఇది ఇలాగే కలిపి రాయాలి, క్రియేట్ సూపర్ యూజర్. ఇప్పుడు ఎంటర్ హిట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి అడ్మిన్ అని అడుగుతుంది. అంటే యూజర్ నేమ్ అడ్మిన్ కిందే యూజ్ చేద్దాం అనుకుంటే దీన్ని ఎంటీగా ఉంచేయచ్చు, లేదంటే ఇక్కడ మనకి కావాల్సిన పేరు రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను కళ్యాణ్ అని రాస్తున్నాను. కళ్యాణ్ అని రాసి ఎంటర్ హిట్ చేస్తే ఇక్కడ ఈమెయిల్ అడుగుతుంది. నా ఈమెయిల్ kalyan@gmail.com అని రాసి ఎంటర్ హిట్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. ఇక్కడ నేను ఒక పాస్వర్డ్ ఇచ్చి ఎంటర్ హిట్ చేసి అగైన్ పాస్వర్డ్ కూడా కన్ఫర్మ్ చేసిన తర్వాత మనం క్రియేట్ చేసిన ఈ యూజర్ నేమ్తో అండ్ పాస్వర్డ్తో ఒక అడ్మిన్ క్రెడెన్షియల్స్ అనేవి క్రియేట్ అవుతాయి. సో ఇప్పుడు మన అడ్మిన్ పేజ్ని యాక్సెస్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లికేషన్ రన్ చేయాలి. కాబట్టి ఇక్కడ CLS క్లియర్ చేసిన తర్వాత అప్లికేషన్ స్టార్ట్ చేయడానికి py manage.py run server ఎంటర్ హిట్ చేసిన తర్వాత ఇప్పుడు అంతా సక్సెస్ఫుల్గా మైగ్రేట్ అయినప్పుడు చూడండి మనకి ఇంతకుముందు అప్లికేషన్ రన్ చేసినప్పుడు రెడ్ కలర్లో మైగ్రేషన్ అని ఒక ఎర్రర్ లాగా కనిపించేది కదా. ఇప్పుడు అన్ని మైగ్రేట్ అయిపోయాయి కాబట్టి మనకి ఆ ఎర్రర్ లాంటిది కనిపించట్లేదు. మన అప్లికేషన్ లోకల్ హోస్ట్ 8000లో రన్ అవుతుంది. కాబట్టి ఈ లింక్ ఇక్కడ నుంచి ఇలా కాపీ చేసుకొని, లేదా మన అప్లికేషన్ ఆల్రెడీ ఇక్కడ రన్నింగ్లో ఉంది కదా, దీన్ని ఒకసారి లోకల్ హోస్ట్ 8000లో ఎంటర్ హిట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి మనకి అడ్మిన్ అని కూడా ఒక రౌట్ ఉంది అని చూపిస్తుంది. కాబట్టి ఇక్కడ లోకల్ హోస్ట్ 8000/admin ఇప్పుడు అడ్మిన్ ఎంటర్ హిట్ చేస్తే చూడండి ఇలాంటి ఇంటర్ఫేస్ ఒకటి ఓపెన్ అవుతుంది. ఇక్కడ నేను క్రియేట్ చేసిన సూపర్ యూజర్ పేరు కళ్యాణ్. సో కళ్యాణ్ పేరుతో యూజర్ నేమ్ ఇచ్చి ఇక్కడ పాస్వర్డ్ నేను క్రియేట్ చేసిన పాస్వర్డ్ ఇక్కడ టైప్ చేసిన తర్వాత
ఇప్పుడు క్రెడెన్షియల్స్ మ్యాచ్ అయితే అప్పుడు మనం సక్సెస్ఫుల్గా చూడండి ఇలా ఒక డాష్ బోర్డ్కి నావిగేట్ అయ్యాం. ఇది జాంగో మనకి క్రియేట్ చేసి ఇచ్చిన ఒక అడ్మిన్ డాష్ బోర్డ్. ఇందులో చూడండి మనకి హోమ్స్ పేరుతో మనం ఏదైతే ఇక్కడ మోడల్ క్రియేట్ చేసామో ఈ మోడల్ లోపల హోమ్ పేరుతో ఒక మోడల్ క్రియేట్ చేసాం. ఇదే హోమ్స్ పేరుతో ఇప్పుడు మనకి ఒక కలెక్షన్ అనేది క్రియేట్ అయ్యింది. ఇక్కడ కావాలనుకుంటే మనం రికార్డ్స్ యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టైటిల్కి మ్యాంగో అని ఒక టైటిల్ ఇచ్చి ఇమేజ్ అప్లోడ్ చేయడానికి దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని దీన్ని సేవ్ చేశాను. ఇప్పుడు చూడండి ఇక్కడ మ్యాంగో పేరుతో మనకి ఒక కలెక్షన్ క్రియేట్ అయింది. దీని మీద క్లిక్ చేస్తే ఇది ఒక రికార్డ్. ఈ రికార్డ్ని ఇప్పుడు మనం కావాలంటే డిలీట్ కూడా చేసుకోవచ్చు. చూడండి ఎస్ ఐఎమ్ షూర్ మీద క్లిక్ చేస్తే ఈ రికార్డ్ అనేది డిలీట్ అయిపోతుంది. ఇలా మ్యాంగో అనే రికార్డ్ ఇప్పుడు డిలీట్ అయిపోయింది. ఇక్కడ హోమ్స్లో ఈ కలెక్షన్స్ లోపల ఎలాంటి రికార్డ్స్ అనేవి లేవు. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఒక రికార్డ్ క్రియేట్ చేయడానికి ఈ యాడ్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ టైటిల్ దగ్గర నావ్ సెక్షన్ పేరుతో ఒక టైటిల్ తీసుకొని ఇమేజ్ కోసం ఈ డౌన్లోడ్స్లో ఏదైనా ఒక ఇమేజ్ తీసుకొని ఓపెన్ సేవ్ చేశాను. ఇప్పుడు నావ్ సెక్షన్ పేరుతో ఒక రికార్డ్ అనేది సేవ్ అయింది. ఇలాగా నెంబర్ ఆఫ్ రికార్డ్స్ మనం ఇలాగా ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ టైటిల్ అలాగే ఇమేజ్ ఇలాగా ఎన్నైనా ప్రాపర్టీస్ మనం క్రియేట్ చేసుకొని మోడల్ ద్వారా మనం డేటాబేస్లో కలెక్షన్స్ అనేవి ఇలా సేవ్ చేయొచ్చు. చూడండి ఇప్పుడు 2 రికార్డ్స్ ఉన్నాయి ఈ హోమ్స్ అనే కలెక్షన్స్ లోపల. ఇప్పుడు మనకి ప్రాజెక్ట్లో ఎన్ని యాప్స్ ఉన్నాయి? 2 యాప్స్ ఉన్నాయి. ఒక యాప్లో మోడల్ క్రియేట్ చేసాం, ఈ హోమ్ అనే యాప్లో మోడల్ క్రియేట్ చేసాం, ఈ మోడల్ ద్వారా మైగ్రేట్ చేసి ఈ అడ్మిన్ డాష్బోర్డ్ ద్వారా ఈ CRUD ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేస్తాం. అలాగే ఈ కోడ్ మీకు గిట్హబ్లో పుష్ చేస్తాను. మీరు కూడా వీలైతే ఇక్కడ మనకి ఈ సాటర్డే ఫోల్డర్ లోపల ఇంకొక స్టోరీ పేరుతో కూడా ఒక యాప్ క్రియేట్ చేసాం. ఈ యాప్ లోపల అంటే ఈ స్టోరీ యాప్ లోపల ఇలాంటివి మీరు కూడా CRUD ఆపరేషన్స్ని పర్ఫామ్ చేయడానికి ఈ మోడల్స్ క్రియేట్ చేసి ఈ మోడల్స్లో ప్రాపర్టీస్ డిఫైన్ చేసి ఈ మోడల్ని రిజిస్టర్ చేసిన తర్వాత అడ్మిన్ ప్యానల్ ద్వారా ఈ CRUD ఆపరేషన్స్ అనేవి మీరు కూడా ట్రై చేయండి.